లోకల్ వాళ్ళంటే ఇంత చులకన? ఈసారి ఎలా అయినా జాబ్ కొట్టి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. ఏదో ఒక పని చేసుకొని అమ్మను బాగా చూసుకోవాలి. రే, జాబ్ కోసం వెళ్ళావు కదా, ఏమైందిరా? లోకల్ వాడికి ఇవ్వనన్నాడ్రా. దీని అమ్మ జీవితం. కంపెనీలు కట్టడానికి లోకల్ వాడు కావాలి, బాత్రూమ్ కడగడానికి లోకల్ వాడు కావాలి. అదే చదువు పూర్తి చేసుకున్నాడు మాత్రం లోకల్ కంపెనీలో జాబులు మాత్రం ఇవ్వరు. రే వదిలేయరా, మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుద్దిరా. మీ చేయండి డిగ్రీకి జాబ్ వచ్చేస్తా మీకు. నువ్వు జాబ్ చేసే మొక్కలే. అలా అయితే నీ పిచ్చి వీడియోలు ఎవరన్నా చూస్తున్నారు? వాటి వల్ల ఎవరికి ఉపయోగం? అలా అయితే నీ పిచ్చి వీడియోలు ఎవరన్నా చూస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నావు అన్య? నీకు చెప్పిన అర్థం కాదురా. చెప్తానే కదన్య తెలుస్తుంది. నా వీడియోలు చూస్తా కదా ఎలాగుంటాయి. నీ వీడియోలు చాలా బాగుంటాయి అన్య. ఎన్ని వీడియోలు తీసినా వైరల్ అవ్వట్లేదురా. ఏం చేయడం అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలకి ఉన్నది ఉన్నట్టుగా చూపించన్య. ఒకసారి ట్రై చేయి. రే అని ఆ అమ్మ పొలంలోకి వెళ్ళమంది. ఇప్పుడా? ఒరేయ్, తిండాలకి ఎక్కుతుందిరా నీకు. దీని బదులు చచ్చిపోతే మేలు కదరా. హలో గాయస్, మా ఊళ్ళో చదువులు పూర్తయిపోయి ఉద్యోగాలు లేక పొలం పని చేస్తున్నారు. సరే గాయస్, రేపు మరికొన్న చూపిస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ ఏబిడి నాయుడు. రే నీ అబ్బా, రే నీ అబ్బా, నీకేమైనా బుర్ర ఏమైనా దొబ్బిందా? అసలు నువ్వేం చేసావు అర్థమవుతుందా నీకు? మరేం చేయమంటావురా, చెయ్యడానికి జాబ్ ఉండదు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? జాబ్ రావట్లేదని అంటారే కానీ ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా అడిగారా?
ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా. సాయంత్రం మాట్లాడదాం. ఏమైందిరా? సీతారాం కూడా బావిలో దూకేశాడ్రా. ఏం మాట్లాడుతున్నారా? వాడు బావిలో దూకాడు మేంట్రా. పదరా వాడి దగ్గరికి వెళ్దాం. నీ అబ్బా బుర్ర ఏమైనా పోయిందిరా? చనిపోవడం అనుకోవడం ఏంట్రా? మరి ఏం చేయమంటావురా? చదువు పూర్తి చేసుకొని ఊర్లో చస్తూ బ్రతుకుతున్నాను రా. బయటికి వెళ్ళి జాబ్ చేద్దామంటే చేతిలో డబ్బులు ఉండవు. ఇంట్లో వాళ్ళు అడగదామంటే ఏమనుకుంటారని భయం. మన రాతలు రాసేవాడు కూడా ఇన్ని కష్టాలు ఉండవురా. సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడాలి సార్. చెప్పరా తమ్ముడు. సార్ ఒకసారి వీడియో చూడండి సార్. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నీ వలన విలేజ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని అర్థమైంది. అవును సార్. ఓకే తమ్ముడు, త్వరలోనే మీకు మంచి జరిగేటట్లు నేను చూస్తాను. ప్లీజ్ సార్ కొద్దిగా తొందరగా నీట్గా చూడండి సార్. తమ్ముడు నువ్వు భయపడకు, నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. చెప్పు రాజు. అన్న వీడియో పెట్టాను చూసావా? ఇప్పుడే చూసాను రాజు. మరి ఏం చేద్దాం అయితే? ఖచ్చితంగా మంచి చేద్దాం అనుకుంటున్నా రాజు.